వీక్షకులకు నమస్కారం. మరి విషాద వార్త. నిన్న నా మిత్రుడు కలిసి రామోజీరావు గారు చనిపోయారని చెప్పారు. చాలా బాధాకరం. మరి చెరుకు రామోజీరావు గారు చనిపోవడం, మరి చాలా గొప్ప స్థాయికి ఎదిగిన మనిషి, ఎడిటర్గా జర్నలిజంలో మరి అన్ని సంవత్సరాలు కొనగలిగాడంటే అది చాలా గొప్ప విషయం. ఈటీవీ నడిపాడు ఆయన. ఈటీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్, ఈనాడును కూడా ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా తెలుగు భాషని అత్యంత మరి తెలుగు భాష అనేది ఎలాగ ఉండాలి ఏంటి అనేది ఆయన ఈనాడు పట్టుకున్నట్టు ముందు ఎడిటోరియల్ చూసేవాడు ఆయన. ఎడిటోరియల్ కానీ సామెతలు కానీ చరిత్రలు అన్నీ కలుపుతూ ఆ ఎడిటోరియల్ ఎంతో చక్కగా రాసేవాడు ఆయన. ఎడిటోరియల్ కంపల్సరీ ముందు ఈనాడు పేపర్ చేతికి వస్తే ఎడిటోరియల్ చదివాను ఆసక్తిగా. నేను ఏం రాశారో రామోజీరావు గారు పారిశ్రామికవేత్తగా కూడా ఎదిగారు. రామోజీ ఫిల్మ్ సిటీ అని పెట్టి మరి ఆయన ఎన్నో సినిమాలకు షూటింగ్లు అయ్యి రామోజీ ఫిల్మ్ సిటీలో తీసేవాళ్ళు ఎన్నో సినిమాలు జరిగాయి. తర్వాత ఈటీవీ అని పెట్టి మరి ప్రేక్షకులను మంత్రముగ్ధం చేశాడు. ఈటీవీ కట్టిపడేశాడు మరి జనాన్ని. ఈటీవీ అని ఎన్నో అందరినీ చిన్న పెద్ద అని లేకుండా అన్ని రకాల ప్రేక్షకులకి వినుల విందుగా ఆయన ప్రోగ్రామ్స్ అవి చేసేవాడు. ఎంతో ఆసక్తి చూపించేవాడు ఆయన ప్రోగ్రామ్స్ విషయంలో. తర్వాత ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో సినిమాలు ఆయన కొత్త వాళ్ళని నటీనటుల్ని ఔత్సాహికులను పరిచయం చేయడం చాలా సంతోషకరమైన విషయం. శ్రీవారి ప్రేమలేక మరి నరేష్ గారితో తీశారు తొలి సినిమా శ్రీవారి ప్రేమ. మరి దాంట్లో పాట తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. ఈ తండ్రి కుమారులో తెలియదు కానీ ఎంతటి సుకుమారులో తెలుసు నాకు. జానకి గారు పాడే ఆ పాట మీకు గుర్తుండే ఉంటుంది. మరి అలాగే ప్రేమించి చూడు, ఆ ప్రేమించి చూడు అనే సినిమా తీశారు రాజేంద్ర ప్రసాద్. ఆ ప్రేమించి చూడు అనగానే ఆ గోపమ్మ చేతిలో గోరుముద్ద, రాధమ్మ చేతిలో వెన్నముద్ద అనే పాట మీకు గుర్తొచ్చుద్ది. మరి కాంచన గంగ చంద్రమోహన్ గారితో కాంచన గంగ అని తీశారు. మరి కాంచన గంగ అనగానే మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ పాట. ఎన్నో పాటలు, అద్భుతమైన పాటలు. మరి అది నీ తీయని పెదవులు అందకపోతే నిద్రే రాదమ్మ అనే పాట మీరు వినే ఉంటారు. రేడియోలో అట్లా మరి ఇప్పటికీ వస్తూ ఉంటుంది. అలాగే మరి డాడీ డాడీ అని నాగేశ్వర గారితో తీశారు. నీ తొలి చూపులోనేమని. తర్వాత బెట్టింగ్ బంగారాజు అల్లరి నరేష్తో బెట్టింగ్ బంగారాజు. మరి మెకానిక్ మావయ్య అని రాజశేఖర్ గారితో. ఇంకా ఏ సినిమాలు నువ్వే కావాలి, మరి నెంబర్ ఆఫ్ పిక్చర్లు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో హిట్లు మరి అందించారు సినిమా పరిశ్రమకు. ఆయన కూడా ఇతోధికంగా తన వంతు సేవ చేశారు. ఇటు సినిమా రంగంలోనే, ఇటు టీవీ ప్రోగ్రామ్స్ నిర్మాణ రంగంలోనే. మరి పేపర్ ముందు ఎడిటర్ ఈనాడు ద్వారా ఆయన ఈనాడు పత్రికను దాదాపు కొన్ని దశాబ్దాల పాటు దాన్ని ముందుకు నడపడం, మరి అన్ని రంగాల ప్రేక్షకులను మరి ఆకట్టుకోవడం. మరి ఈనాడు రామోజీ ఫిలిం సిటీ ద్వారా మరి షూటింగ్లకు అవకాశం ఇవ్వడం, అత్యంత సుందరంగా రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దడం. నేను వెళ్ళడం జరిగింది రామోజీ ఫిలిం సిటీకి కూడా. ఒకసారి కలుద్దాం అని రామోజీరావు గారిని వెళ్తే నాకు మరి ఆయన బిజీగా ఉన్నారని తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను నేను. ఈనాడు దినపత్రికల జర్నలిజం దీంట్లో కూడా పాస్ అయ్యాను. నాకు ఇన్విటేషన్ వచ్చింది కానీ నేనే వెళ్ళలేదు. ఇంకా చూపించాను ఆ టైంలో. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆయన పారిశ్రామిక రంగంలో కానీ, టీవీ నిర్మాణం, కళ, సినీ వినోదం ప్రపంచంలో కానీ, సినీ పరిశ్రమ కానీ, టీవీ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత మార్గదర్శి అని ఇంకే వ్యాపారాలు ఏవో రకరకాల ఆయన చేసిన కృషి మరుగులేంది. మరి ముఖ్యంగా టీవీ ప్రోగ్రామ్స్, ఈనాడు ఈటీవీ ప్రోగ్రామ్స్ చాలామంది కట్టిపడేసాయి. మరి కొన్ని సినిమాలు కూడా అద్భుతమైన సినిమాలు అందించారు. పద్మవిభూషణ్ అందుకున్నారు. మరి ఆయన చేసిన సేవలు కానీ భారత ప్రభుత్వం అతనికి పద్మవిభూషణ్తో సత్కరించడం జరిగింది. చాలా బాధాకరం అది ఆయన చనిపోవడం. ఆయన లోటు లేని లోటు తీర్చలేండి. అది
ముఖ్యంగా తెలుగు వెలుగు అనే ఆసుపత్రి కూడా నడిపాడు ఆయన. తెలుగు వెలుగు ఇలా చిత్రీక రకరకాలుగా మన తెలుగు భాష ఎలా ఉండాలి ఏంటి, తెలుగు భాష పట్ల బాగా తగ్గిపోతుంది, తెలుగు ప్రాధాన్యం తగ్గిపోతుంది, తెలుగు మాతృభాష ఉండాలి, పిల్లలకి చదువుకునే విద్యార్థులకి మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అని చెప్పి ఆయన కూడా తెలుగు భాషకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. తెలుగుదే దేశంలో తెలుగు వల్ల బండ తెలుగుకుండా వెళ్ళినప్పుడు కూడా తెలుగువే భాష, దేశ భాష అంత తెలుగు లెస్స అన్నారు మరి శ్రీకృష్ణదేవరాయలు అంతటి వారు. తెలుగుని మర్చిపోకూడదని ఆయన మాట్లాడేవాడు. తెలుగు పట్ల అతను చూపించిన మమకారం, ఆ భాష ఇప్పటికీ ఈనాడులో తెలుగు భాష చక్కగా మరి ఉండేది. సామెతలు, చరిత్రలు, ఆ ఎడిటోరియల్ కూడా ఆయన రాయడం చాలా అబ్బురపరిచేది. మంచి మంచి విషయాలు, సామాజిక సమస్యల మీద అతను దాదాపు అన్నింటినీ కవరేజ్ చేసేవాడు. న్యూస్ కవరేజ్ కూడా బాగా ఉండేది ఆయన పేపర్లో. ఒక వర్గం కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేటట్టుగా ఆయన పేపర్ని, ఈనాడుని సరికొత్తగా ఇప్పటికప్పుడు నూతన హంగులతో సరికొత్తగా ప్రోగ్రామ్స్ తీర్చిదిద్దడం, ఈటీవీలో కానీ తీర్చిదిద్దడం, అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం, సెకండ్ మూవీ ద్వారా కూడా అద్భుతమైన సినిమాలు అందించడం. ఆయన చేసిన సేవలు మర్చిపోలేండి, ఆయన లేని లోటు తీర్చలేండి. ఆయన గురించి అంత మాట్లాడుకున్న తక్కువే. ఆయన ఎంతో 10 మందికి ఆదర్శప్రాయం కదా ఆయన. లేని ఆయనకు ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటూ ఆయనకి, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.